కానీ ఆరవగానే భలేగా వచ్చేస్తారండి. ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. ఆ, అది కాదండి. బా అంటే కరెక్ట్ టైంకి వచ్చేస్తున్నారు కదా, అది ఎలా సాధ్యం అని అడిగాను అంతే. కోపడకండి, ఇప్పుడు నీకేంటి ప్రాబ్లము? ఇదే టైం మెయింటైన్ చేస్తున్నారు కదా అందుకే అడిగాను. ఏంటి కూర వేసుకోండి. అరే కూర తెచ్చి లోపు తినేసారా? ఏంటి నీ బాధ? అయినా నేనేం పెట్టినా ఏమనకుండా ఎలా తినేస్తారండి? ఇదేం కర్మరా దేవుడా. తొమ్మిది అవగానే భలే పడుకుని పోతారండి. ఏంటి నీ ప్రాబ్లము? ఇలా రా నువ్వు. నేను వచ్చిన దయించి చూస్తున్నాను, డైలాగుల మీద డైలాగులు వేసేస్తున్నావు. ఏంటి మ్యాటరు? అంటే చాలామంది ఆఫీస్ అయిపోగానే 8కో 9కో ఇంటికి వస్తారు, కానీ మీరు మాత్రం టెన్షన్గా 6 అవగానే వచ్చేస్తారు. భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వంక ఈ వంక పెట్టి బయటని తినేసి వచ్చేస్తారు. కానీ మీరు మాత్రం ఇంట్లోనే తింటారండి, నేను చేసిందే తింటారు. మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి అందరూ ఫోన్లు చూసుకొని, కానీ మీరు మాత్రం అది ఎప్పుడూ చేయలేదండి. 9 గంట కొట్టగానే బెడ్ ఎక్కిస్తారు. ఎంతకీ నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావే? అచ్చిచ్చే మీరు మంచివారండి, కానీ మీకు ఎలా సాధ్యమవుతుందా అని అడుగుతున్నానండి. అంటే ఏంటి ఇప్పుడు? అలా అందరూ చెడ్డోళ్ళు, ఇలా ఉంటే మంచోళ్ళు అనుకుంటున్నావా? ఎవరిని కూడా వాళ్ళు చేసే పనులు బట్టి జడ్జ్ చేయడం కుదరదు. అంటే మీరు ఎవరు సార్ మీరు?